ఈ దినము ప్రత్యేకంగా ఈ ఆలయము వర్షంలో కట్టబడము. ఈ ఊళ్ళో ఎన్ని ఉన్నా నాకు ఏమేమి ఉన్నాయో తెలియదు. అప్పుడు సుదర్శన గారు పోలీస్ స్టేషన్ పోయి పోలీస్ స్టేషన్ చూపించాడు. ఈ ఊర్లో పోలీస్ స్టేషన్ ఉన్నా, దవాఖానా ఉన్నా, పిహెచ్సి ఉన్నా, బ్యాంక్ ఉన్నా, పోస్ట్ ఆఫీస్ ఉన్నా, ఎన్నున్నా యేసయ్య గుడి లేకపోతే సున్నా. యేసయ్య గుడి లేకపోతే సున్నా. ఉప్పేమంటది? అన్నేశ్వరుడు నన్నేశ్వరుడు. అట్లా ఎన్నున్నా యేసయ్య గుడి అనేది ఊరికి లేకపోతే, ఊళ్ళో లేకపోతే ఈ ఊరు చీకటే. గనక ఈ దినమున ఈ చక్కని దేవాలయము ఈ గ్రామానికి ఒక పెద్ద దీపము. ఇంటికి దీపము ఇల్లాలు. వర్షకొండ ఊరికి యేసయ్య గుడి దీపము. వర్షకొండకు దీపము ఏదమ్మా? యేసయ్య గుడి. గనుక ఈ దినమున ఇంత చక్కని గుడి కట్టుకున్నారు. మీరు మీ అందరినీ నేను చాలా అభినందిస్తున్నాను. ఈ 5 కుటుంబాలు ఎక్కడెక్కడ కూర్చున్నాయో నాకు తెలియదు, కానీ నేను ఒకటి అనుకుంటాను, అయ్యా అందరు వచ్చిన వాళ్ళు అందరూ ఈ 5 కుటుంబాలను కలిసి ఎట్లా కట్టగలిగారమ్మా? మీరు 5 కుటుంబాలు ఇంత మంచి గుడి ఎలా కట్టగలిగారో అడుక్కొని మీ ఊర్లో కట్టడానికి మీరు ఒక స్ఫూర్తి తీసుకోండి. ఈ 5 కుటుంబాలు మీరు గుడి కట్టారే, అంతేకాదుగా మీరు ఒక సాక్ష్యం సంపాదించుకున్నారు. 5గురు కలిసి అయ్యగారితో ఇంత చక్కని గుడి కట్టగలిగారంటే మీరు ఒక సాక్ష్యము సంపాదించుకున్న బిడ్డలు. గనుక దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఇంకా బాగా ఆశీర్వదించాలని నా ప్రార్థన. ఈ గుడిని మనం కట్టుకున్నాము. నిజంగా యేసయ్య కొరకు కట్టుకున్న ఈ గుడిలో మీరు ఏం చేసుకోవాలి? నిజంగా చదువుబడిన మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనములో అక్కడ 23 చూస్తే అక్కడ ఒక చక్కని మాట ఉంటది. ఏం చేస్తాడంటే సొలొమోను గుడి కట్టాడు. గుడి కట్టినప్పుడు సొలొమోను కట్టాల్సిన గుడి ఎవరు కట్టాలనుకున్నారు? వాళ్ళు నాన్న కట్టాలనుకున్నాడు. నాన్న కట్టాలని అన్ని తీసుకొచ్చుకున్నాడు. గుడికి కావలసిన సామాగ్రి, వస్తువులు అన్ని సమకూర్చాడు. కానీ దేవుడు ఏమన్నాడంటే, దావీదు నువ్వు కట్టద్దు, నీ కొడుకు కడతాడు. సత్యం, నువ్వు కట్టద్దు నాన్న, నీ కొడుకు కడతాడు అంటే నిజంగా నాకు కొన్నిసార్లు ఆలోచిస్తుంది, అరే అన్ని సమకూర్చాడే, దావీదంత ధనికుడు ఎవడు లేడు. దావీదుకున్నంత ప్రఖ్యాతి, పలుకుబడి, ఆయనకున్నంత యుద్ధ సామాగ్రి, సైనికులు, మరి యుద్ధ రథాలు ఆయనకు మించి ఏ రాజుకు లేవు. కానీ ఆ రాజును ఎందుకు